బ్రెయిన్ హెర్నియేషన్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? బ్రెయిన్ అంటే మెదడు అని అర్థము. హెర్నియేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి చొచ్చుకుపోవడం అని అర్థము. ఇంగ్వైనల్ హెర్నియా అంటారు అనమాట. అంటే కింద పేగు జారింది అని అంటారు కదా, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటారు. ఇప్పుడు ఇదే సేమ్ హెర్నియేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఉన్న కాంటెంట్ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవడం అని అర్థము. దాన్ని హెర్నియేషన్ అంటారు. అది సేమ్ ఇట్లా బ్రెయిన్ హెర్నియేషన్ అంటే ఒక సైడ్ ఉన్న మెదడు పక్కకు జరగడం అని అర్థము. అంటే పక్కకు జరగడం అని అంటే మెదడులో రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఒక సైడ్ అంటే మనకి బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. 2 పార్ట్స్లో ఒక బ్రెయిన్కి పక్షవాతం వచ్చింది అంటే మెదడు రక్తం గడ్డగట్టి ఆ మెదడు అనేది కొంచెం లావ్ అవుతుంది అనమాట. మెదడు లావ్ అవడం అనేది ఓన్లీ పక్షవాతం వల్లే కాదు, మెదడుకి ఇన్ఫెక్షన్ వచ్చినా మెదడు లావ్ అవుతుంది, మెదడులో క్యాన్సర్ గడ్డ ఉన్నా మెదడుకి వాపు వస్తుంది, మెదడులో ఏమన్నా రక్తనాళాల మాల్ఫార్మేషన్స్ అంటే ఈ ఏవి మాల్ఫార్మేషన్స్ అంటారు, అంటే సిరలు దమ్మలు కొంచెం లావ్ అయిపోవడం వల్ల కూడా మెదడు వాపు వస్తుంది. రక్తం చిట్లడం అనమాట, ప్రెషర్